హాయ్ ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. ఇప్పటి వరకు చందన్ లాజిక్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, డిఫెన్స్, సీసాట్ ఇలా వేరు రంగాల్లో కోచింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని లక్షల మంది విద్యార్థులు మేము ట్రైన్ చేశాం. అందులో కొన్ని వేల మంది విద్యార్థులు మంచి గవర్నమెంట్ జాబ్స్ సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్తో మీకు దగ్గర అవడం జరుగుతుందన్నమాట. మేమిప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అలానే గ్రామ సచివాలయం, అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలు అయినా సరే ఏపీపీఎస్సీ, టీఎస్పీ సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ని డిజైన్ చేశాము. మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మేము క్లాస్ చెప్పించడం జరిగింది. మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం మీరు చూసినట్లయితే కనుక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం 5 years ఎక్స్పీరియన్స్, మ్యాక్సిమం 15 years ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పించడం జరిగింది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది. ఈ కరికులం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేయబోయే వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 100% డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాస్ అనమాట. ఈ క్లాసెస్లో మీకు ఈజీగా అర్థమవడం కోసం ఎంత బాగా మేము మీకు క్లాస్ చెప్పొచ్చో అంత బాగా మేము మీకు క్లాస్ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత కష్టపడి మీకోసం మేము క్లాస్ చేసామన్న సంగతి. అలానే ఒక్క క్లాసే కాకోకుండా ఎగ్జామినేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము మీ కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసి ఆ రీసెంట్ ప్యాటర్న్కి తగ్గట్టు మేము ఎగ్జామినేషన్ డిజైన్ చేస్తాము. ఆ ఎగ్జామినేషన్స్ మీరు రాయడం వల్ల ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు మీకు మీ లెవెల్ ఎలా ఉంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మేము ప్రొవైడ్ చేయబోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ 360 degrees యాంగిల్లో మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మేము మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలా మీరు మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవడం వల్ల మీకు వీడియో లెక్చర్స్, ఎగ్జామినేషన్స్, అలానే పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే సింగిల్ ప్యాకేజ్లో మీకు కావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యుండి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏపీపీఎస్సీ, టీఎస్పీకి సంబంధించి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే అది గ్రూప్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక గ్రామ సచివాలయం లేదా వేరే ఏ ఇతర ఎగ్జామినేషన్స్ అయినా సరే మీకు ఇదే రైట్ ప్లాట్ఫామ్ అనమాట. వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2 లెవెల్ జిఎస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అంటే 2023లో ఎక్స్క్లూజివ్గా 100% డిజిటల్ బోర్డులో రికార్డ్ చేసిన క్లాసులు అనమాట. గుర్తుపెట్టుకోండి, 100% డిజిటల్ బోర్డ్. ఎందుకంటే ఇవేమి పాత క్లాసులు కాదు, 100% డిజిటల్ బోర్డులో స్టేట్ లెజెండరీ ఫ్యాకల్టీస్ చేత మేము డిజైన్ చేయించిన క్లాసులు అనమాట. మీరు చూస్తే కనుక ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సమాజం, విపత్తి నిర్వహణ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ ఇలా మీరు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 199 రూపాయలకే పొందొచ్చు. ఎస్, కేవలం 199 రూపాయలకే బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎంత మంచిగా మేము మీకోసం క్లాసెస్ చెప్పాము అని. మర్చిపోవద్దు, ఇవన్నీ కూడా గ్రూప్ 2 లెవెల్ కంటెంట్ అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఇండియన్ పాలిటీలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, స్టేట్ రీఆర్గనైజేషన్ అనేటువంటి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఏ ఎగ్జామ్లోనైనా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇండియన్ పాలిటీలోని టాపిక్ ఏది అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఎందుకంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ 2014 ద్వారా ఏపీ, తెలంగాణ అనేటువంటివి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏపీ నుంచి తెలంగాణ అనేటువంటిది సపరేట్ స్టేట్గా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీ రాష్ట్రంలోని అభ్యర్థులకైనా ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అనేది ఎలా చేయబడుతుంది, ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగ అంశాలు ఏమిటి అనేటువంటిది అభ్యర్థికి ఎంతవరకు తెలుసు అనే విషయంలో పాలిటీని బేస్ చేసుకొని మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి చాలా వరకు అవకాశం ఉంది.
ప్రీవియస్ 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లలో ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఆర్టికల్ ఇంపార్టెన్స్ గురించి అడుగుతున్నారు. సో ఒక నూతన రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం చేయబడుతుంది అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడిగారు. అది 3వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ అనేటువంటిది చేస్తుంది. మరి ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అనే దానిలో భారత ప్రభుత్వానికి పార్లమెంటుకు ఉన్న అధికారం ఏంటి, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేది భారతదేశంలో ఏ విధంగా ఇప్పటివరకు చేస్తూ రావడం జరిగింది, రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, వీటన్నిటి గురించి కూడా మనం కంటెంట్ నుంచి కాన్సెప్ట్ నుంచి కరెంటు పాలిటీ వరకు క్షుణ్ణంగా ఈ టాపిక్ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఇండియన్ పాలిటీలో నాట్ ఓన్లీ ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశమే కాదు, ప్రతి టాపిక్ కూడా ఇండియన్ పాలిటీలో ప్రతి టాపిక్ కూడా ఈ విధంగానే కంటెంట్ కాన్సెప్ట్తో పాటు కరెంట్ పాలిటీ కరెంట్ ఇష్యూస్ను కూడా యాడ్ చేస్తూ ప్రతి టాపిక్ అనేటువంటిది క్షుణ్ణంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్. సో ఇండియన్ పాలిటీలో మేజర్గా మీ అందరికీ తెలుసు ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి కంటెంట్ పైన తర్వాత కరెంటు పాలిటీ పైన వస్తాయి అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ చాలామంది అభ్యర్థులకు ఆర్టికల్స్ను గుర్తుంచుకోవడం, రాజ్యాంగ సవరణలు గుర్తుంచుకోవాల్సినటువంటి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ను కూడా మీరు ఒక్కసారి ఎగ్జామ్లో పాలిటీ క్వశ్చన్స్ను ఒక్కసారి మీరు పరిశీలించండి. ఆర్టికల్స్ కాదు ఇక్కడ మనకి ఇంపార్టెంట్, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేటువంటిది కాదు, ఇక్కడ రాజ్యాంగంలోని అంశాల పట్ల అభ్యర్థికి ఎంతవరకు అవగాహన ఉంది అనేది మనకి ఎగ్జామినర్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టాపిక్స్ కంటెంట్ను కాన్సెప్ట్ను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి టాపిక్లో కంటెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది, దాంతో పాటుగా కరెంట్ ఇష్యూస్ను యాడ్ చేస్తూ చదవాలి. ఎందుకంటే పాలిటీ అంటే మేజర్గా ఒక 40% క్వశ్చన్స్ పాలిటీ నుంచి వచ్చే క్వశ్చన్స్లలో 30 to 40% క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు, అది పాలిటీని లింకప్ చేసి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి మొత్తం సిలబస్లో ప్రతి టాపిక్ కూడా కరెంట్ ఇష్యూస్తో లింక్ అయి ఉంటే ఖచ్చితంగా వాటిని అప్డేట్తో పాటుగా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్ అనేటువంటిది మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఒక్కసారి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది స్టేట్ రీఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ అనేటువంటి అంశము కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ లేదా స్టేట్ బైఫర్కేషన్ లేదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటి ప్రక్రియ, ఈ అంశం అనేటువంటిది కేంద్ర జాబితా పరిధిలోని అంశము. కాబట్టి దీనిపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చేసే అధికారం, రాష్ట్ర విభజన చేసేటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కేంద్ర మంత్రిమండలికి మాత్రమే ఒక రాష్ట్ర పునర్విభజన పైన నిర్ణయం తీసుకునే అధికారము ఉంటుంది. శాసనసభలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర పునర్విభజన చేసే విధానంలో ఏ రకమైనటువంటి అధికారం ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటి ప్రక్రియ అంశమే మనకు కేంద్ర జాబితాలోని అంశం. కాబట్టి భారత రాజ్యాంగంలో 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి నిబంధనలు మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశం గురించి తెలియజేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మనం 2వ ఆర్టికల్ను 3వ ఆర్టికల్ను మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. 2వ ఆర్టికల్, 3వ ఆర్టికల్. చూడండి, 2వ ఆర్టికల్ అనేటువంటిది యూనియన్ సరిహద్దుల మార్పు గురించి ఉంటుంది. యూనియన్ సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ. 3వ ఆర్టికల్ అనేది రాష్ట్ర సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ. రాష్ట్ర సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ గురించి 3వ ఆర్టికల్ అనేటువంటిది పేర్కొంటుంది. సో యూనియన్ సరిహద్దుల మార్పు అంటే ఏంటిదంటే భారత యూనియన్లో ఏదైనా ఒక ప్రాంతమును విలీనం చేసినప్పుడు
భారత యూనియన్లో ఏదైనా ఒక ప్రాంతమును విలీనం చేస్తూ యూనియన్ సరిహద్దులను పునర్వ్యవస్థీకరించడం అనేదే ఈ 2వ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది. యూనియన్ సరిహద్దులను పునర్వ్యవస్థీకరించే అధికారం ఎవరిది అంటే పార్లమెంటుది. యూనియన్ సరిహద్దులను పునర్వ్యవస్థీకరించే అధికారం అంటే భారతదేశం వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలను భారత యూనియన్లో విలీనం చేయడము, యూనియన్ సరిహద్దును మార్చడము అనేటువంటిది పార్లమెంటు యొక్క అధికారం. అయితే ఏవైనా ఒక ప్రాంతాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలన్నా, భారత యూనియన్లోని ఏదైనా ఒక ప్రాంతాన్ని వేరే దేశంతో పంపిణీ చేసుకొని సరిహద్దులను సర్దుబాటు చేసుకోవాలన్నా అది పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. అందుకోసం తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారానే ఆ చట్టం అనేది చెయ్యాలి. రాజ్యాంగ సవరణ ద్వారానే ఆ సరిహద్దుల మార్పు అనేటువంటిది జరగాలి. అర్థమవుతుందా? ఏదైనా ప్రాంతమును భారత యూనియన్లో విలీనం చేసుకొని సరిహద్దులు మార్చుకోవాలన్నా, లేదా భారత యూనియన్లోని ఏదైనా ఒక ప్రాంతాన్ని వేరే దేశంతో పంపిణీ చేసుకొని 2 దేశాల మధ్య సరిహద్దులను మార్పులు చేసుకోవాలన్నా రాజ్యాంగ సవరణ ద్వారానే పార్లమెంటు, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే పార్లమెంటు యూనియన్ సరిహద్దుల మార్పులు చేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. అర్థమవుతుందా? ఇక తర్వాత రాష్ట్ర సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ అంటే వితిన్ ద కంట్రీ అంటే భారత యూనియన్లో ఉన్నటువంటి రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను పునర్వ్యవస్థీకరించే అధికారము కూడా పార్లమెంటుకే ఉంటుంది. పునర్వ్యవస్థీకరించే అధికారము పార్లమెంటుకే ఉంటుంది. అయితే ఇందుకోసం రాజ్యాంగ సవరణ అనేటువంటిది అవసరం లేదు. సాధారణ చట్టము ద్వారానే పార్లమెంటు భారత యూనియన్లో ఉన్నటువంటి భారత యూనియన్ పరిధి లోపటి రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను పునర్వ్యవస్థీకరిస్తుంది. రాజ్యాంగ సవరణ అనేటువంటిది అవసరం లేదు. ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ మాదిరిగా క్వశ్చన్ అడిగారు. 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పునర్విభజన చేసేటప్పుడు పార్లమెంటు తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలా చేయకూడదా అంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు. 3వ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, లేదా ఏదైనా ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను వేరే రాష్ట్రంలోని ప్రాంతాలను మరొక రాష్ట్రంలో మెర్జ్ చేయాలన్నా, రాష్ట్రాల సరిహద్దులను మార్చాలన్నా, రాష్ట్రాల పేర్లు మార్చాలన్నా, కేంద్రపాలిత ప్రాంత పేరు మార్చాలన్నా, ఒక రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా వేరు చేయాలన్నా, ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నా, కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలన్నా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారానే పార్లమెంటు సాధారణ చట్టము ద్వారా చేయొచ్చు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చట్టం అవసరం లేదు. కేవలం 2వ ఆర్టికల్ ప్రకారం మాత్రమే యూనియన్ సరిహద్దులను అంటే మన దేశం యొక్క బౌండరీస్, యూనియన్ యొక్క సరిహద్దులను సవరించినప్పుడు మాత్రమే విదేశీ ప్రాంతాలు లేదా ఇతర దేశాల ఆధీనంలోని ప్రాంతాలు భారతదేశం స్వాధీనం చేసుకొని భారత యూనియన్లో విలీనం చేసినప్పుడు మాత్రము, లేదా భారత యూనియన్ భూభాగంలోని ఏదైనా కొంత ప్రాంతాన్ని వేరే దేశంతో పంపిణీ చేసుకొని సరిహద్దులు మార్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలి. అంతేకాని వితిన్ ద కంట్రీ రాష్ట్రాల సరిహద్దులను, కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దులను, కేంద్రపాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేటువంటిది అవసరం లేదు. సాధారణ చట్టము ద్వారానే పార్లమెంటు మనకు చేయవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సాధారణ చట్టమును చేసే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అనే విషయం మనందరికీ తెలుసు. రీసెంట్గా 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టమును పార్లమెంట్ చేసి జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా సపరేట్ చేసిందనే విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి 3వ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేది పార్లమెంట్ యొక్క సాధారణ చట్టంగానే ఉంటుంది. సాధారణ చట్టం ద్వారానే చేయబడుతుంది. ఒక యూనియన్ సరిహద్దుల మార్పు మాత్రమే పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేస్తుంది. అయితే 2వ ఆర్టికల్ ప్రకారం యూనియన్ సరిహద్దులను మార్చడం కానీ, 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడం కానీ ఇది భారత ప్రభుత్వం యొక్క సార్వభౌమాధికారం కిందికి వస్తుంది. భారత ప్రభుత్వం యొక్క సార్వభౌమాధికారంకి ఉంటుంది. అంటే యూనియన్ సరిహద్దులను భారత ప్రభుత్వం సవరించినప్పుడు, యూనియన్ సరిహద్దులను మార్పులు చేసినప్పుడు వాటిని రాష్ట్రాలు వ్యతిరేకించడానికి వీల్లేదు, మరియు ఇతర దేశాలు భారత ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు.
కాబట్టి భారత యూనియన్ సరిహద్దులను మార్పు చేసేటప్పుడు భారత ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంటుంది. దేశంలోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడంలో కూడా భారత ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రాలకు అధికారం అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే యూనియన్ సరిహద్దులను మార్చే అధికారం, రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా ఉండదు. ఎందుకంటే 1వ ఆర్టికల్ అనేది మన భారత రాజ్యాంగంలో ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా దట్ ఈస్ భారత్, భారత్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పబడుతుంది, అని చెప్పబడుతుంది. ఇండియా అనే దాన్ని భారత్ అని పిలుస్తారు. ఈ ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యూనియన్. అయితే ఇండియా అనేది రాష్ట్రాల యూనియన్, సమాఖ్య దేశం అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ సమాఖ్య దేశంలో రాష్ట్రాల ద్వారా యూనియన్కు అధికారం అనేటువంటిది ఉండదు. రాష్ట్రాల ద్వారా యూనియన్కు అధికారం అనేది కల్పించబడదు. యూనియన్కు రాజ్యాంగం ద్వారా అధికారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ద్వారా కేంద్రానికి, యూనియన్ అంటే ఇక్కడ కేంద్రం, రాజ్యాంగం ద్వారా కేంద్రానికి అధికారాలు అనేవి సార్వభౌమ అధికారంగా ఉంటాయి. వాటిని రాష్ట్రాలు వ్యతిరేకించడానికి వీల్లేదు. అదే అమెరికా లాంటి దేశంలో రాష్ట్రాల ద్వారానే యూనియన్కు, కేంద్రంకు అధికారం అనేది కల్పించబడుతుంది. రాష్ట్రాల ద్వారానే కేంద్రానికి రాజ్యాంగ అధికారాలు అనేవి సంక్రమిస్తాయి. కాబట్టి అక్కడ అమెరికా లాంటి దేశంలో కేంద్రం అమెరికా సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ చేయాలన్నా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలన్నా తప్పనిసరిగా రాష్ట్రాల అంగీకారం ఉంటేనే అక్కడ కేంద్రం చేయగలదు. కానీ భారతదేశంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నప్పుడు ఇక్కడ యూనియన్ అంటే కేంద్రం, స్టేట్స్ అంటే రాష్ట్రాలు. ఇక్కడ కేంద్రానికి రాష్ట్రాల ద్వారా అధికారం అనేది సంక్రమించబడదు. ఇక్కడ రాజ్యాంగం ద్వారానే కేంద్రానికి అధికారాలు సంక్రమించబడతాయి. కాబట్టి కేంద్రం ఇక్కడ సార్వభౌమ అధికారము. కేంద్రం ఇక్కడ యూనియన్ సరిహద్దులను మార్చినా కానీ, రాష్ట్ర సరిహద్దులను మార్చినా కానీ రాష్ట్రాల యొక్క అంగీకారమును పొందాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. రాష్ట్రాల యొక్క అంగీకారాన్ని పొందాల్సిన అవసరము ఏమాత్రము అనేటువంటిది లేదు. ఇక తర్వాత మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ, పార్లమెంటు ఇప్పటి వరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అనేటువంటిది పార్లమెంటు ఇప్పటి వరకు 1950 నుంచి 2020 వరకు చేస్తూ వచ్చింది. 1950లో భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి భారత యూనియన్ మొత్తం 29 రాష్ట్రాలుగా 4 పార్టులుగా, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పి 4 పార్టులుగా 29 రాష్ట్రాలుగా మన భారతదేశం అనేటువంటిది ఉండేది. 29 రాష్ట్రాలుగా ఉన్నటువంటి భారత యూనియన్ అనేది 1956లో మొదటిసారిగా భాషా ప్రాతిపాదికగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు గురైంది. అలా 29 రాష్ట్రాలుగా ఉన్నటువంటి భారత యూనియన్ 4 పార్టులుగా 29 రాష్ట్రాలుగా పేర్కొనబడినటువంటి భారత యూనియన్ 1956లో భాషా ప్రాతిపాదికగా 14 రాష్ట్రాలుగా 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా పార్లమెంటు పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. 14 రాష్ట్రాలుగా 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా 1956 నాటికి ఉన్నటువంటి ఈ భారత యూనియన్, ఈ భారతదేశం ఈరోజు 28 రాష్ట్రాలుగా 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరణకు జరిగింది. ఇలా ఈ పునర్వ్యవస్థీకరణ అంతా కూడా పార్లమెంట్ అనేటువంటిది, ఈ పునర్వ్యవస్థీకరణ అంతా కూడా పార్లమెంట్ అనేది 3వ ఆర్టికల్ ప్రకారము చేస్తూ వచ్చింది. 3వ ఆర్టికల్ ప్రకారము చేస్తూ వచ్చింది. చూడండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పైన నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర మంత్రి మండలికి ఉంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏమిటి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పరిధిలోనికి వచ్చే అంశాలు ఏమిటి అంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, లేదా ఒక నూతన కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం, అంటే ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, లేదా ఒక రాష్ట్రంలోని కొంత ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం, ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం, ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా చేయడం, లేదా 2 రాష్ట్రాలను ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, లేదా 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం. ఎగ్జాంపుల్ దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ లాగా. ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చడం, ఒక కేంద్రపాలిత ప్రాంతం యొక్క పేరు మార్చడం, ఒక రాష్ట్రంలో మరొక రాష్ట్రంలోని కొంత భూభాగాలను మెర్జ్ చేయడం, అనగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన 7 రెవెన్యూ మండలాలను మెర్జ్ చేయడం. సో ఇవన్నీ కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియగానే, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలుగానే పేర్కొనబడతాయి.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ పైన నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర మంత్రిమండలి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అందుకు ముందు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి పొందుతారు. అయితే రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి కోసం కేంద్ర మంత్రిమండలి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పంపినప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది కన్సర్న్ స్టేట్ ఏ రాష్ట్రానికి చెందినదై ఉంటుందో ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పంపించడం జరుగుతుంది. ఉదాహరణకు 2013 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు కేంద్ర మంత్రిమండలి మన రాష్ట్రపతి పూర్వ అనుమతికి పంపించారు. అప్పుడు రాష్ట్రపతి మన ఏపీ శాసనసభ అభిప్రాయాన్ని కోరుతూ ఏపీ శాసనసభ అభిప్రాయానికి పంపించడం జరిగింది. ఆ రకంగా ఏపీ శాసనసభ అనేది రాష్ట్రపతి ఇచ్చినటువంటి నిర్ణీత గడువులోపు తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేయడం జరిగింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన. అయితే ఇక్కడ ఒక రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి కోరినప్పుడు శాసనసభ పేర్కొన్న అభిప్రాయము రాష్ట్రపతి పరిగణలోకి తీసుకోవచ్చును, తీసుకోకపోవచ్చును. రాష్ట్రపతి యొక్క అంగీకారంతో కేంద్ర మంత్రిమండలి ఆ బిల్లును రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అప్పుడు పార్లమెంటులోని ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి అనేటువంటిది మనకి ఇక్కడ క్వశ్చన్గా వచ్చినట్లయితే గుర్తుంచుకోండి, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఇందులో ఎలాంటి నిబంధన లేదు. ఎగ్జాంపుల్ 2014లో ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టబడింది. అదే 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్ అనేది పార్లమెంట్లో ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి పార్లమెంట్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. మరియు 2 సభలు వేరువేరుగా సాధారణ మెజారిటీతో ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదిస్తే అప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది చట్టం ఏర్పడి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది జరుగుతుంది. ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో 2 సభలు ఆమోదించకుండా ఒక సభ ఆమోదించి ఒక సభ వ్యతిరేకిస్తే ఒక సభ తిరస్కరిస్తే ఖచ్చితంగా ఆ బిల్లు వీగిపోతుంది. అంతేకాని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే మనకు ఉభయ సభల సంయుక్త సమావేశం జరిపే అవకాశం ఏమాత్రం ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును 2 సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సిందే. ఏ సభ ఆమోదించకపోయినా బిల్లు వీగిపోతుంది. ఏ సభ ఆమోదించకపోయినా బిల్లు వీగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ రకంగా మనం తీసుకుంటే ఇప్పటి వరకు మనకు 2014లో ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను లదాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ లదాఖ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక యూనియన్ టెరిటరీ. అయితే జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. లదాఖ్ అనేది మాత్రము పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మనం చెప్తాం. లదాఖ్ 2 జిల్లాలు మాత్రమే కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ 20 జిల్లాలు కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ఇలా జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి దానికోసం డీలిమిటేషన్ కమిషన్ వేశారు. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్థానాలు 90గా నిర్ణయించబడ్డాయి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ సీట్ల సంఖ్య 90గా నిర్ణయించబడ్డాయి. జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యసభ స్థానాలు అనేవి 4. జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యసభ సీట్లు అనేటువంటివి 4. జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ సీట్లు శాసనసభ స్థానాలు అనేవి మాత్రం 90గా పేర్కొన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్కు లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని అంటే ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్కు 5 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే మొన్న డీలిమిటేషన్ కమిషను జమ్మూ కాశ్మీర్లో మరొక లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దానివల్ల జమ్మూ కాశ్మీర్లో 6 లోక్సభ నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన లదాఖ్కు మాత్రం ఒకే ఒక లోక్సభ నియోజకవర్గం అనేది ఉంది.
లదాఖ్ మొత్తం కూడా ఒకే లోక్సభ నియోజకవర్గం. లదాఖ్ మొత్తం కూడా ఒకే లోక్సభ నియోజకవర్గంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో రాజ్యాంగ సవరణ అనేటువంటిది తప్పనిసరి కాదు. రాజ్యాంగ సవరణ చేయకుండానే పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది చేస్తుంది. అయితే ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని నిబంధనలు ఏవైనా ప్రభావితం అవుతాయి అనుకున్నప్పుడు, లేదా ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసి ఒక నూతన రాష్ట్రానికి రాజ్యాంగంలో ప్రత్యేక అధికారాలు కల్పించాలనుకున్నప్పుడు ఆ సందర్భంలో మాత్రం రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో మాత్రం రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోండి. ఉదాహరణకు 1956లో భాషా ప్రాతిపాదికగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు మొత్తం 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు అప్పుడు 7వ రాజ్యాంగ సవరణ చట్టం చేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే రాజ్యాంగంలో బి రాష్ట్రాల యొక్క ప్రత్యేక అధికారాలు, డి రాష్ట్రాల యొక్క ప్రత్యేక అధికారాలు ప్రభావితం చేయాల్సి వచ్చింది, వాటిని తొలగించాల్సి వచ్చింది. కాబట్టి భాషా ప్రాతిపాదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ప్రభావితం కావాల్సి వచ్చింది. కాబట్టి అందుకోసం రాజ్యాంగ సవరణ చేశారు తప్ప 1956లో అసలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు. 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఏమాత్రమో అవసరం ఉండదు. ఒకవేళ ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసి ఏర్పాటు చేసే నూతన రాష్ట్రం లేదా నూతన కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు ఏవైనా కల్పించాలి అనుకుంటే తప్ప రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. ఇక 2020లో దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరిస్తూ చివరిసారిగా పార్లమెంటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రూపొందించడం జరిగింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది చివరిగా 2020లో జరిగింది. దీని ప్రకారం దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటివి కనుక మనం తీసుకుంటే ఇక్కడ బాబులాల్ పరాఠీకి సంబంధించినటువంటి కేసులు కానీ ఇతర కేసులలో సుప్రీంకోర్టు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది కేంద్రం చేసేటప్పుడు సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోరడం అనేటువంటిది జరుగుతుంది. అయితే శాసనసభ అభిప్రాయం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చును, తీసుకోకపోవచ్చును అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు మాత్రమే సంబంధిత శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు. సంబంధిత శాసనసభ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఎలాంటి మార్పులు చేసినా, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏ రకమైన సవరణలు చేసినా మళ్ళీ శాసనసభ అభిప్రాయం కోరనవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో పేర్కొనడం అనేది జరిగింది. సో ఇది మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈసారి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మీకు తెలిసిందే అన్ని నోటిఫికేషన్స్ ఈ 6 నెలలు సంవత్సరంన్నరలో అన్ని నోటిఫికేషన్స్ బయటికి రాబోతున్నాయి. మీ ఆల్రెడీ తెలిసిందే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది తెలంగాణలో. అలానే కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతాయి. ఇన్ని నోటిఫికేషన్స్ మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఒకవేళ మీరు కనుక సీరియస్ అభ్యర్థి అయ్యండి, మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇలాంటి మంచి అవకాశం మీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీకు తెలిసిందే యాక్చువల్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అంటే, గ్రూప్ 4 ప్రిపేర్ అంటే, గ్రూప్ 3 ప్రిపేర్ అంటే బయటికి వెళ్తే 20,000, 25,000, 18,000 ఇలా ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోలేని చాలామంది విద్యార్థులు ఉంటారు. అలాంటి విద్యార్థులను కూడా మేము దృష్టిలో పెట్టుకుని కేవలం కోర్సెస్ని 199 రూపాయలకి, 999 రూపాయలకి, 2,000 రూపాయలకి ఇలా ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ఒక్క విద్యార్థికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఏదో ఎడ్యుకేషన్ అంటే దాని మీనింగ్ జస్ట్ మీకు క్లాస్ ఇవ్వడం కాదు, ఇచ్చే క్లాసెస్లో ఎంత క్వాలిటీ ఉంది, రేపొద్దున నీకు జాబ్ సంపాదించే విధంగా ఆ క్లాసెస్ ఎంత బాగా ఉపయోగపడిపోతున్నాయి, అది కదా మ్యాటర్. ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను అని చెప్పని ఏదో క్లాస్ ఇస్తే కాదు, ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది నేను నా మాటల్లో చెప్పడం కంటే మీరు ఈ క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత హై లెవెల్ కంటెంట్, ఇంత మంచి కంటెంట్ మేము మీకు ఎంత తక్కువ ధరలో ఇచ్చామని సంగతి అర్థమవుద్ది. ఇది తక్కువ ధరలో ఇవ్వడానికి ఒకే ఒక్క రీజన్ ఏమిటంటే ప్రతి విద్యార్థికి కూడా మంచి క్వాలిటీ కంటెంట్ క్లాసెస్ రీజనబుల్ ప్రైస్లో దొరక
బతకాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే చందన్ లాజిక్స్లో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రేపొద్దున గ్రూప్ 2 ఆఫీసర్ కింద, గ్రూప్ 3 ఆఫీసర్ కింద, గ్రూప్ 4 ఆఫీసర్ కింద ఎస్ఐ లేదా కానిస్టేబుల్ జాబ్లు కొట్టాలి అనే ఒక మంచి సంకల్పంతోనే మీ అందరికీ కూడా ఈ ఆఫర్ చేయడం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలానే ఖచ్చితంగా ఈ కుదిరితే ఈ వీడియో లింక్ని ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వెంటనే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. దీనికి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ కోర్సులో మీకు వీడియో లెక్చర్స్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ ఉంటాయి. అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ అండ్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటే కనుక చందన్ లాజిక్స్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.